విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. లోకం మాధవ్ గారు ఈరోజు చూసుకుంటే సుడిగాలి పర్యటన అయితే మాత్రం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా ఈరోజు చూసుకుంటే జనసేనకి అమాంతంగా ఒకసారి ఓటు బ్యాంక్ ఏ విధంగా పెరుగుతుందని చెప్పి సావిని తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి. ఈరోజు చూసుకుంటే ఈ ఇంటింట ప్రచారం అయితే జరుగుతుంది. ఈరోజు ఇంత మొండి టెంట్లో కూడా మీ చుట్టూ చూస్తుంటే జనాలు మాత్రం ఒక ప్రపంచంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో ఏ విధంగా మీరు ఇంత అభిమానం సంపాదించారు? తక్కువ టైంలోనా? 3 ఏళ్ల నుంచి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాను. ప్రతి సమస్యని తెలుసుకుంటున్నాను. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇస్తానని చెప్తున్నాను. ఖచ్చితంగా నేనైతే మాట మీద నిలబడతాను. జగన్మోహన్ రెడ్డిలా కాదు, బొడికొండ అప్పలనాయుడులా కాదు. ప్రజల సమస్యలన్నీ తెలుసు. ఈరోజు వాటిని ఎలా పరిష్కార దిశలో తీసుకెళ్లాలో తెలుసు. శాశ్వత పరిష్కారం, శాశ్వత సొల్యూషన్ వచ్చేటట్టు నేను చూస్తానని వాళ్ళకి చెప్తున్నాను. మంచినీటి సమస్య ఎంత దారుణంగా ఉందంటే నియోజకవర్గంలో అసలు ఆ ఎమ్మెల్యేకి ఏమవుతున్నదో కూడా తెలుస్తున్నదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రతి ఊరు వెళ్తే మహిళలు ఒకటే అడుగుతున్నారు, అమ్మ నీళ్లు లేవు. అది కూడా రక్షిత మంచినీరు లేదు. చాలామంది కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, కలరాలు వస్తున్నాయి, వ్యాధులకు గురవుతున్నారు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎక్కడ చూసినా మురికి నీరు. ఆ మురికి నీరు అంతా భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోతున్నది. ఫార్మా కంపెనీలు అలాగే కెమికల్ కంపెనీలు మన నియోజకవర్గంలో ఎక్కువ పెట్టారు. వాటి తాలూకు వ్యర్థాలు కూడా భూమిలోకి వదిలిస్తున్నా కూడా పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే బొడికొండ అప్పలనాయుడు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. ఈరోజు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకి రక్షిత మంచినీరు ఇచ్చే దిశగా, సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి ఖచ్చితంగా అందే దిశగా, చదువుకున్న యువతకి అలాగే మహిళలకి పని వచ్చే దిశగా నేను పరిశ్రమలు తీసుకొస్తానంటున్నాను. పరిశ్రమలు వస్తే ఖచ్చితంగా అటు భవన నిర్మాణ కార్మికులకు కూడా పని పెరుగుతుంది, ఇటు మహిళలకు కూడా చాలా పని పెరుగుతుంది. చిన్న సన్నకారు పరిశ్రమలు చాలా తీసుకొస్తాం. 4 మండలాల్లో 4 డైరీలు తీసుకొస్తాం. 4 మండలాల్లో 4 టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చేస్తాం. ఒక ఐటీ హబ్ తీసుకొస్తున్నాం. అలాగే ఎంఎస్ఎంఈ ఇంజనీరింగ్ చదువుకున్న చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్స్ తీసుకొస్తాం. అంటే అభివృద్ధి అంటే ఏంటో నెల్లిమర్ల నియోజకవర్గానికి చేసి చూపిస్తానని నేను చెప్తున్నాను. ఎందుకంటే చదువుకొని ఇంత స్థాయికి వచ్చానంటే నాకు అవగాహన ఉంది, కానీ డబ్బు మీద మోజు లేదు. కాబట్టి ఖచ్చితంగా అవినీతి చేయకుండా, అరాచకం చెందకుండా నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తానని ఈరోజు ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, గాజు గ్లాసుకి ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, ఖచ్చితంగా మీ పాలన చూస్తాం, మీ పాలనలో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం మాకుందని ప్రజలు ఈరోజు చెప్తున్నారు. ఈరోజు డెంకాడ మండలం ఇలా ఈరోజు చూసుకుంటే ఎక్కువరం గ్రామంలో అయితే ఈరోజు మీరు ఇంటింట కార్యక్రమం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏ సమస్యలు అయితే మీరు చూసుకున్నారు, ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఈ గ్రామానికి సంబంధించి? అక్కివరంలో వైసీపీ లేదండి. కంది చంద్రశేఖర్ గారు చాలా స్ట్రాంగ్ లీడరు, ఎంపీపీ. అలాగే కంది సూర్యనారాయణ గారు ఎక్స్-జెడ్పీటీసీ, వాళ్ళిద్దరు నాతో ఉన్నారు. అంటే అక్కివరం మొత్తం నాతో ఉన్నది. అక్కివరం ప్రజలకి అండగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రైతులు అధికంగా ఉన్నారు. అలాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, కూరగాయల రైతులు ఉన్నారు, చాలా రకాల వ్యవసాయ ఆధారిత పంటల మీద ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉంటూ వాణిజ్య పంటలు పండిస్తూ కూరగాయల పంపకానికి షేడ్ నెట్లు, పాలీ హౌస్లు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు కూడా ఉన్నారు, టైల్స్ వేసేవాళ్ళు. నేను చెప్పాను, భవన నిర్మాణ కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని ఇసుక ఉచితంగా ఇస్తాం. ఎందుకంటే ఆ నిర్మాణాలు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం మాది. ఇసుకని అక్రమ రవాణా చేస్తూ పక్క రాష్ట్రాలకు అమ్మేసుకొని డబ్బులు చేసుకున్నామన్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే, ఆయన ఎమ్మెల్యేలు. చంపావతి నదిని చంపేశారు ఇసుక అక్రమ రవాణా చేసి. ఆ నదీ జలాలు మన నియోజకవర్గానికి చాలా ముఖ్యమైనవి. మరి అలాంటి బుర్రలేని నాయకులు మాకు వద్దు అంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈసారి వార్ వన్ సైడు నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను, ప్రజలు నాకు అవకాశం ఇస్తారు అన్న నమ్మకంతోనే నేను ముందుకెళ్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. నిన్న చూసుకుంటే ఆర్టీవీ స్టడీలో మాత్రం కూటమి పై చెయ్యి మాత్రం కనిపిస్తుంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా కూటమే గెలుస్తుందండి. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వచ్చేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకొస్తారు. స్వర్ణాంధ్రప్రదేశ్కి నాంది పలుకుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సాగునీటి ప్రాజెక్టులు అవుతాయి, నదుల అనుసంధానాలు అవుతాయి, అలాగే రాజధాని నిర్మాణం సక్రమంగా జరుగుతుంది. మళ్ళీ ప్రజలందరూ ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగి ఊపిరి పీల్చుకుంటారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను.
థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యలు నేను పరిష్కరించి తీరుతాను. అంతేకాకుండా ప్రధానంగా ఈ ఐక్యవరం గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి నాయకులందరూ నాతో పాటు ఉన్నారు. ఈ డెంకాడ మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ నాతో పాటు ఉన్నారు. విజయం తథ్యమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తాగునీరు సాగునీరు రైతాంగానికి మాత్రం పెద్దపీట వేస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, ఇల్లిమర్ల నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.